ఏ మూవీ చూసారు? మనమే అనే సినిమా చూసి వస్తాం. ఎలా ఉంది శర్వానంద్ యాక్టింగ్? శర్వానంద్ యాక్టింగ్ గారి గురించి ఏంటంటే ఓవరాల్గా శర్వానంద్ గారి యాక్టింగ్ ఎక్సలెంట్. ప్రీతి శెట్టి గారి యాక్టింగ్ కూడా ఎక్సలెంట్. ఎక్కడ కూడా మనం వేలెత్తి చూపించడానికి లేదు. కానీ ఏంటంటే సినిమా కూడా ఏంటంటే తీసిన షూటింగ్ లొకేషన్స్ షూట్స్ కూడా ఏంటంటే మంచి హై లెవెల్లో హైఫైగానే తీశారు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటేనే చాలా పూరు. ఏంటంటే కొన్ని సీన్స్లో చూస్తుంటే ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ రొటీన్ కంటెంట్ని తీసుకొచ్చారా ఏందని అనిపించింది. కొన్ని సీన్స్లో ఏంటంటే చిరాకు అనిపిస్తుంది అనమాట. మామూలుగా ఎవరైనా సరే ఏ ఆడియన్స్ అయినా ఒక ఇంటర్వెల్ సీన్ వస్తుందని అంటే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక మంచి ట్విస్ట్ మంచి సర్ప్రైజ్ సీన్ పెట్టాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే హీరోనేమో హీరోయిన్కి ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఏమో ఇంకొక ఇతను నా ఫియాన్సీ అని చెప్పేసి అంటది. ఆ సీన్ చూడంగానే ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు చిరాకు అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్లో మొత్తం ఏంటంటే మామూలుగా హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఒక కెమిస్ట్రీ సీన్స్ నడవాలి అని కోరుకుంటారు. కానీ ఏంటంటే మామూలుగా మధ్యలో ఎవరో ఒక యాక్టర్ ఎంట్రీ అయిపోతాడు. అతన్ని బాగా ఫోకస్ చేసి చూపించారు ఒక 20-25 మినిట్స్. అక్కడ కూడా ఏంటంటే చాలా చిరాకు అనిపించింది. అండ్ ఏంటంటే ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, ఏంటంటే ఎమోషన్ సీన్స్ ఏంటంటే తండ్రి కొడుకులకి ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఒక ఎమోషన్ సీన్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్ సీన్ కూడా ఏంటంటే మరీ హై లెవెల్లో హై రేంజ్లో ఏం తీసుకెళ్ళలేదు. అంటే ఎమోషన్ ఫీల్ అయినాము కానీ ఏంటంటే ఇట్లా కనెక్ట్ అవుతున్నట్టే అయ్యి మళ్ళీ లెఫ్ట్ అయిపోయినాము. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎమోషన్ అంటే ఎట్లా ఉండాలంటే ఇప్పుడు తులసి సినిమా ఉంది వెంకటేష్ గారిది. అందులో తండ్రి కొడుకులకి ఇద్దరికి మధ్యలో ఉన్న ఎమోషన్ బాండింగ్ చూసుకోండి. అండ్ నాని గారిది చూసుకుంటే జెర్సీ సినిమా ఉంది, వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఎమోషన్ బాండింగ్ అది ఏంటంటే మామూలుగా గుండెలను హత్తుకొని ఆకట్టుకునేటట్టు ఉండాలి. ఇది ఏంటంటే మామూలుగా జస్ట్ ఎమోషన్ కనెక్ట్ అవుతున్నాము అనే మూమెంట్లోనే మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేసి పడేసిండు. ఆ రకంగా ఉందన్నమాట. ఏంటంటే మామూలుగా మేము కూడా ఏంటంటే ఆఫ్టర్ ఇప్పుడు హీరో ఎప్పుడు తనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటాడు. తన స్టోరీ బాగానే ఉంటుంది. ఇంతకుముందు మూవీస్ చూసుకున్నా కానీ శతమానం భవతి కానీ రన్ రజరన్ కానీ ఈ మూవీ ఎందుకు మీకు బాగా అనిపించింది? ఈ మూవీ బాగా అనిపించట్లేదు ఎందుకు అని అంటే మామూలుగా హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో నడిచే సీన్స్లలో ఎవరైనా సరే వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ బాండింగ్లలో నడవాలి మూవీ అని అనుకుంటారు. కానీ మధ్యలో ఒక పర్సన్ ఎంట్రీ అయిపోయి మామూలుగా ఏంటంటే కామెడీ కూడా ఏంటంటే రొటీన్ కామెడీని తీసుకొచ్చి ముందుకు పెట్టేశారు. రొటీన్ కామెడీ ఏంటంటే నవ్వుకున్నాం ఎంటర్టైన్మెంట్ చేసుకున్నాం కానీ ఆ కామెడీ కూడా రొటీన్ కామెడీ అనమాట. మరీ అంత ఏదో ఇంతకుముందు ఏదో 10-15 సినిమాలు చూసినటువంటి రొటీన్ ట్రెండ్ లాగా అనిపించింది. అట్లా అనిపించింది అనమాట. ఇంకోటి సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి కానీ దానికి అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించలేదు. దాని గురించి అని చాలా డిసప్పాయింట్ అయినాం అంతే. మొత్తానికి రేటింగ్ ఎంత ఇస్తారు? 5 చూసుకుంటే 2.5 ఇస్తారు రేటింగ్.